ద ట్రావెలర్. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది. దయచేసి అందరూ లేచి నిలవడానికి కోరుతున్నాను. అలాగే పాకిస్తాన్ తీవ్రాల చేతిలో మరణించినటువంటి మన సైన్యానికి ఒక నిమిషం పాటు నివాళి అర్పిద్దాం. అందరు దయచేసి అలాగే నిలబడండి. ఇంతకుముందు చెప్తున్నారు గురువు గారి గురించి చెప్తే ఇక్కడ అమెరికా నుంచి, మళ్ళీ తర్వాత యూకే నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఎక్కడెక్కడి నుంచో శిష్యులు, అంటే మన భారతీయులు కాదు, మళ్ళా అక్కడ వాళ్ళు కూడా వచ్చి మరి కనుక్కుంటారు, అయ్యా ఎట్లా పాటించాలి, హిందుత్వంలో ఏమున్నది, సనాతన ధర్మంలో ఏమున్నది మాకు చెప్పుకుంటారు, మేము పాటిస్తాం వాళ్ళు. ఈరోజు ప్రపంచం మొత్తం మన ధర్మం వైపు చూస్తున్నదమ్మా. ప్రపంచం మొత్తం మన ధర్మాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తున్నది. కానీ మనం ఎక్కడికి పోతున్నాం? మనం ఎటువైపు దిగజారుతున్నాం. మనం ఎందుకు దూరం అవుతున్నాం? ధర్మం ఎప్పుడు దానికి ఏం కదా అద్భుతం ఉంటుంది. కానీ ఒకవేళ ధర్మంకు మనం దూరం అయితే మన బ్రతుకులు ఉండవు. మనం చక్కగా బ్రతకాలంటే మనం ధర్మాన్ని ఆచరించాలి. మరొక విషయం నాన్న, ఇక్కడ పిల్లలు ముఖ్యంగా మీకు చెప్పాలి, అది చదవాలనే కోరిక నా లోపల చచ్చిపోయేటట్టు చేసేది. సంస్కృతాన్ని మనకు దూరం చేసారు, వేదాన్ని మనకు దూరం చేశారు అంటే దానిలో ఏం లేదు అని చెప్పి ఒకటికి 10 సార్లు చెప్పారు. ఈరోజు మనం మన పిల్లలు చదువుతలేదన్నా, అరే ఏమున్నది ఇదంతా కాదు, నువ్వు ఫస్ట్ చదువుకో. ఏం చదవాలి మళ్ళా? ఏం చదవాలి? అమ్మ మీ అందరి డాక్టర్లు ఎంతమంది ఇక్కడ? ఫ్యూచర్ డాక్టర్స్ చేయలేపాలి ఒకసారి. ఎవరు లేరు లాస్ట్లో ఉన్నారు. గ్రేట్. 100 మంది కంటే పైన స్థాయిలో మిమ్మల్ని ఉంచుతారు, ఉంచే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఏమైందంటే ఎప్పుడు ₹1,00,000 జాబ్ కొట్టు, 10 లక్షల జాబ్ కొట్టు, 20 లక్షల జాబ్ కొట్టు, లేకపోతే ₹1,00,000 సరే జాబే కొట్టాలి. నువ్వు కంపెనీ పెట్టొద్దు, 10 మందికి ఉద్యోగం ఇవ్వద్దు. ఎందుకంటే సేఫ్ గేమ్. పక్కన మనం
ఫ్యామిలీ పెట్టామనుకో, వీళ్ళు లాస్ అయితే ఎట్లా? ఉన్నదే ఒక్కడు లేకపోతే ఒక్కది. ఇప్పుడు వీళ్ళు లాస్ అయ్యిందనుకో కష్టమవుతుంది. ఆ సేఫ్ గేమ్ నుంచి కొంత బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈరోజు నిన్నే వార్త వచ్చింది, భారత్ అనేటటువంటిది విశ్వవ్యాప్తంగా ఇప్పుడు ఎకనామికల్గా 4th స్టేజ్ అమ్మ. ఒక్కసారి మన కాళ్ళ మీద మనం బ్రతకగలిగితే ప్రపంచం మొత్తం మనకు దాసోహం అవుతుంది. అందుకోసం అని చెప్పేసి ఎంతసేపు వాంతి వీంది మనం వాడుకోవాలి తప్ప మనలో ఉన్నటువంటి క్రియేటివిటీని చంపే ప్రయత్నం చేసేది. వీడు సొంతంగా ఎదగొద్దు. మన ఎడ్యుకేషన్ సిస్టంలో అదే ఉంటుంది, ఎక్కడ చూసినా అదే ఉంటుంది. సొంతంగా ఎదగొద్దు, వాటి మీద వీటి మీదనో ఆధారపడి బ్రతకాలి. అట్లా కాకుండా మనమే సొంతంగా ఎదగలిగితే మనం అమెరికాకు పోయి జాబులు చేయాల్సిన అవసరం లేదు. అమెరికా వాళ్ళే ఇక్కడికి వచ్చి జాబులు చేస్తారు. మీ కింద అమెరికా వాళ్ళు జాబులు చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ వాసవి దేవిని ప్రార్థిస్తున్నా మీ తరఫున. అండ్ మరొకటి, ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు, కానీ ఇప్పటికే పాపం మీకు ఆలస్యమైంది. బట్ ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తా. పహల్గాం గురించి రాగానే చాలా అద్భుతంగా అనిపించింది స్వామి. అంటే చాలా అట్లాంటి చర్యలు జరగకూడదు. ఒక వ్యక్తి వారి చేతుల మీదుగా సన్మానం, పిల్లలు నాన్న మీరందరూ కూడా చెప్తున్నారు కదా, ఎంతో సుకృతం ఉండే తప్ప ఇలాంటి అవకాశం దక్కదు, మీకు దక్కింది. వారి జీవితాన్ని వదిలేసేది ఎవరి కోసం? ధర్మం కోసం, దేశం కోసం. ధర్మం బాగుండాలి. ఎవరున్నారు వారికి? ఎవరున్నారు? ఎవరు లేరు. కానీ మనమే వారికి ఉన్నాం. మనమంతా వారే అనుకుంటారు కాబట్టి మన కోసం వారు చేస్తున్నారు. ఆయనకేం పని ఉన్నది? వారు కూడా సంపాదించి పక్కన పెట్టుకొని చేసుకోవచ్చు కదా. అది కాదు ముఖ్యం, ధర్మం బాగుండాలి, దేశం బాగుండాలి. అటువంటి వ్యక్తి చేతుల మీదుగా ఈరోజు మీకు సన్మానం జరుగుతున్నది. చాలా అద్భుతంగా ఉన్నది. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఈరోజు పహల్గాంలో 26 మందిని నిర్దాక్షిణ్యంగా చంపేసారు. నిర్దాక్షిణ్యంగా మీరందరూ చూశారనుకుంటా వార్తలు. ఎందుకంటే సోషల్ మీడియా మీరు చూడము అనుకున్నా కూడా అది ఊరుకోదు. మీ ఫోన్లో వార్త వస్తూనే ఉంటుంది. మా 26 మందిని ఇంతకుముందు వారు చెప్తున్నప్పుడు పాకిస్తాన్ ఉగ్రమూకలు వచ్చాయి, కాల్చాయి. పర్యాటకులను అన్నారు. అక్కడ చిన్నగా పర్యాటకులను కాదండి, పర్యాటకులను మాత్రమే కాదు. ఎవరినన్నా కాల్చింది? హిందువులని. కేవలం నువ్వు హిందువు అయినందుకు మాత్రమే అక్కడ చచ్చిండ్రు వాళ్ళు. ఎవరైనందుకు? హిందువులమైనందుకు. ప్యాంటు లిప్పి చెక్ చేసి మరీ చంపిండ్రు. అక్కడ ప్రతి మీలాడినా వదలలేదు. కొత్తగా పెళ్లి చేసుకొని పోయారు పాపం. నవ వధువు అక్కడ ఏడుస్తా ఉంటే వద్దయ్యే అంటావునా, నీ పేరేంది అడిగిర్రు, నువ్వు హిందూ అని అడిగిర్రు, కాల్ చేశారు. అక్కడ నీ కులం ఏంటి అని అడగలే. ఏమడగలే? నీ కులం అడగలే. నువ్వు దేవుణ్ణి, ఏ దేవుణ్ణి నమ్ముతావు అని అడగలే. అసలు నువ్వు దేవుణ్ణి నమ్ముతావా నమ్మవా అని అడగలేదు. ఈ నా కొడుకులకు అందరికీ తెలియాల్సింది. ఈరోజు నిజంగా 35,000 మంది మేము ఉన్నాం ఇక్కడ అని చెప్పేసి ఇంతమంది మాట్లాడుతూ చెప్పారు. 35,000 మంది నిజంగా కలిసి ఉంటే సిద్దిపేటని ఏ రకంగానైనా మీరు మార్చగలిగే శక్తికి సొంతమైనది. మార్చే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. వింటా ఉన్నా సార్, ఈ మధ్య నేను వింటున్నా సిద్దిపేటలో కూడా మినీ పాకిస్తాన్ తయారైతుంది అనే మాట నా చెవులకు వచ్చింది. నేను ఇప్పటికీ 3-4 ప్రదేశాలు ఎవరు ఇస్తున్నారు? ఎవరు తిండి పెడుతున్నారు? వాడికి ఎక్కడ బ్రతుకుతున్నాడు వాడు? ఈ నేల మీద కదా. మరి వాడు పాకిస్తాన్ చేయంటే మనం ముందుకొని కూర్చుందామా? వాడు మన ముందే పాకిస్తాన్ చేయండి మనమేమనలేము, భయం. ఈరోజు భగవద్గీతకు సంబంధించి కూడా ఒక 5గురికి గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి కూడా సన్మానం చేస్తారని చెప్పి చాలా అద్భుతంగా అనిపించింది. వాళ్ళకు కూడా క్లాస్. అయితే భగవద్గీత మనకు చెప్తున్నది. భగవద్గీతనే కాదు, ఏం జరిగినా సరే, ఏ పురాణం జరిగినా, ఏ ఇతిహాసం జరిగినా, ఏం చూసినా మనకు చెప్తున్నది ఒకటే, క్షాత్ర ధర్మం. భగవద్గీతలో కూడా ఉండదు మనకు. ఇక్కడ ఆల్రెడీ గురుగారు క్షమించాలి తప్పుగా అని మాట్లాడితే, ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థోత్తర తత్త శ్రీ విజయోద్భూతికి ధ్రువాణి తిరుమ. అంటే భగవద్గీత యొక్క మొత్తం మెసేజ్ నాకు చాలా ఇష్టం ఆ శ్లోకం. అందుకోసం ఆ శ్లోకం పాడారు. ఎత్ర యోగీశ్వర కృష్ణో, కృష్ణుడు ఎక్కడైతే ఉండడో, ఎట్ ద సేమ్ టైం అంటే విజయం ఎక్కడ ఉంటుంది అనేటటువంటిది ప్రశ్న. దానికి సమాధానం ఇది. కృష్ణుడు ఎక్కడ ఉంటే విజయం అక్కడ. కృష్ణుడు ఎక్కడ ఉంటాడు? ధర్మం ఎక్కడ ఉంటే కృష్ణుడు అక్కడ ఉంటాడు. దాంతో పాటుగా ఇంకొకటి చెప్పారు అక్కడ, ఎత్ర పార్థుడు అంటే అర్జునుడు ఉన్న చోట కూడా ధర్మం విజయం ఉంటుందట. మరి అర్జునుడు ఎట్లా ఉండాలి
అనేది కూడా చెప్పారు అక్కడ. ఇతర భారతో ధనుర్ధారి అంటే ధనుస్సును పట్టుకొని యుద్ధానికి సిద్ధమై ఉండాలి. యుద్ధానికి సిద్ధం కాకుండా ఎంతసేపు నేను, నా పిల్లలు, నా పిల్లలు, మా అమ్మ, మా నాయన ఇక చాలు అనుకుంటే సాలినట్టే అవుతుంది. ఇది దాటి ఆలోచించుర్రి. మీ చిన్న చిన్నవి ఉంటాయమ్మా, చిన్న చిన్న గొడవలు ఎక్కడైనా ఉంటాయి. మన ఇంటి పక్కలకు ఇంటికి. ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం. భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం. వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. జై బోలో కన్యకా పరమేశ్వరి మాతా की, भारत माता की जय श्री राम. नमः शंकराय, नमः शंकराय. గోవిందా. అందరు లేపండి అమ్మా. గోవిందా అన్నప్పుడు చేయలేపడానికి ఆలోచిస్తారే. గోవిందా. ఇవాళ గోవిందా అనేటప్పుడు మీరు ఆలోచించిన ఏం పర్వాలేదు, ఏదో ఒక రోజు గోవిందా అంటాం ఖాయం. గోవిందా అనే లోపు ఎవడు గోవిందా అంటాడో వాడు అదృష్టవంతుడు. గోవిందా. శంకరాయ జై బోలో శరభేశ్వర మహారాజ్ కి. చక్కగా భగవన్నామం చేయాలి, మొహమాటం ఎందుకు. ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. మొన్ననే నేను కరీంనగర్ వెళ్ళి అక్కడికి వెళ్ళి స్నానం చేసి ఈ పుష్కరాలు పూర్తి కాకముందే హైదరాబాదుకి కాళేశ్వరానికి మధ్యలో ఉన్న సిద్దిపేటలో సరస్వతి అమ్మవారిని మళ్ళీ ఆరాధన చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. 10th క్లాసు ఇంటర్మీడియట్ అయినటువంటి పిల్లలకి సన్మానం, దేనికి? చదువుని బట్టి సన్మానం చేస్తున్నాం. అంటే ఇది కూడా సరస్వతి పుష్కరాల్లో భాగమే అని ఆలోచించి ఇక్కడ చక్కగా మార్కులు బాగా సిద్ధించినటువంటి వారికి, ఇంటర్ అయిపోయి మార్కులు బాగా సిద్ధించినటువంటి వాళ్ళకి సిద్దిపేటలో అద్భుతంగా నాయన మీకు సిద్ధి లభించింది అని చేసుకునేటటువంటి పూజ మహోత్సవమే ఈ అద్భుతమైన సభ. గట్టిగా చప్పట్లు కొట్టడానికి మొహమాట పడుతుంది. చప్పట్లు కొట్టడానికి మొహమాట పడద్దు. ఎందుకు కొట్టాలి చెప్పండి చప్పట్లు? మనం జాగ్రత్తగా చూడాలి అని. అలాగే బయాలజీ అనేటటువంటిది అందులో పేరులోనే భయం ఉంది కదా, బయాలజీ అనుకొని చాలామంది వెళ్ళట్లేదు. అటు వెళ్ళొద్దు అనే ఆలోచన తీసేయండి అని భాస్కర్ గారు చెప్పారు. ఇలా జీవుడికి రకరకాలైనటువంటి భయాలు ఉంటాయి. ఆ భయాలన్నీ తీసేయడం కోసం గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాలి. చక్కగా అక్కడే ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఉంటారు అని చెప్పాడు. అది ధైర్యం. భయం లేకుండా నమ్మిన సిద్ధాంతానికి గట్టిగా నిలబడి ఉండాలి. గట్టిగా గట్టిగా రంధ్రంలో వచ్చి ఇంట్లో సామాన్లన్నీ తీసుకొని దొంగతనంగా పోయినట్టు మన కాశ్మీర్లోకి వచ్చి, మన దేశంలోకి వచ్చి, హైదరాబాద్లో బాంబు పేలుళ్ళు, బాంబేలో మొత్తం తాజ్ ప్యాలెస్, ఇండియన్ పార్లమెంట్ మీదే మేము ముష్కర్లను పంపించి దాడి చేస్తాము అని వాడొచ్చి కొట్టిపోవడం, మనం శాంతి 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 అని మాట్లాడుతూ రకరకాలుగా కమిటీలు వేసుకొని మనలో మనం మదనబడి దాన్ని ఏదో